ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్‌లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడికెళ్ళి అయ్యానంటే స్వప్న బ్లాక్. స్వ స్వర్ స్నేహ, స్నేహ, స్నేహ బ్లాక్. అది కూడా ఒక్కసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికెళ్ళేసరికి. లోపలికెళ్ళి చూసాము. ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్‌లో ఉండడం అన్నది నిజంగా ఆ సిట్యుయేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా! రోజులు అన్నీ ఒకలా ఉండవు. ఈరోజు అదే బ్లాక్‌కి మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇది వాసు గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్‌లో పెట్టారు మమ్మల్ని? స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట. ఈ బ్లాక్‌లో నేనున్నాను. నన్ను పెట్టారు ఈ బ్లాక్‌లో కూడాను అని. అంటే ఓవరాల్‌గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో, ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్‌గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉన్నయైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎవరు? ఆయన మాట్లాడడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్నేసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువొస్తున్నాయి మాకక్కడ. యాక్చువల్‌గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు. ఎవరైతే మర్డర్‌కి ప్రేరేపించినోడిని కూడా తీసుకెళ్ళి జైల్లో ఎయ్యాలట. అదే గనక జైల్లో ఏసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ ఎయ్యాల్సింది జగన్మోహన్ రెడ్డినెయ్యాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులివింద గింజకి కిందన మచ్చుండి తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కిందనున్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏవండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి. ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరెవరైనా మర్చిపోయారా? ఇక్కడున్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేమందరం కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే. నంద్యాల వెళ్తానన్నాడు, వెళ్ళాడు. తర్వాత మనం వినుకొండ వెళ్తానన్నారు, వెళ్ళాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు, వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డిబేట్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడికి, అక్కడ మన నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారని అంటున్నాడో ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్‌కి. అవేమీ జరగవు. అక్కడికెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏకపాట పాడుతున్నాడు. అదందరం చూస్తూనే ఉన్నాం. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే.